ఏంటి సిద్ధపరిచాడు దేవుడు? ఎలాంటివి సిద్ధపరిచాడు? ఆలోచన చేయాలి కదా. దేవుడు మన కొరకు ఎటువంటివి సిద్ధపరిచాడు? చూడండి, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 20వ వచనం. నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమున. చాలు. ఎటువంటి దేశం అంట? పాలు తేనెలు ప్రవహించే దేశం. దేవుడు ఎటువంటి దేశాన్ని సిద్ధపరిచాడు తన బిడ్డలకి? పనికిమాలిన దేశం కాదు, దేనికి పనికిరాని ఒక దేశం కాదు. అదంట ప్రపంచంలో ఎక్కడా లేదు. పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం. ఏమని రాయబడింది అంటే దేవుడు తన బిడ్డలకు ఎటువంటివి సిద్ధపరిచాడు? గొప్ప గొప్పవి సిద్ధపరిచాడు. పాలు తేనెలు ప్రవహించే దేశం. నేను మొట్టమొదటిసారి 2012లో ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు దాదాపు ఒక చిన్న సూట్ కేసు మైన తేనె సాషెట్స్ తీసుకొని వచ్చాను. ఒలివ పండ్లు, తేనె 2 తీసుకొని వచ్చి చర్చిలో అందరికీ పంచడం జరిగింది. అంటే అంత సమృద్ధి అండి తేనె. ఆ దేశంలో అంత సమృద్ధిగా ఉంటుంది తేనె, అంత క్వాలిటేటివ్గా కూడా ఉంటుంది. ఎందుకో నాకు తెలియదు. దేవుడు అంటున్నాడు, మీకు నేను సిద్ధపరిచిన దేశం. లేకపోతే అబ్రహాముతో అంటున్నాడు, నీ సంతానానికి 4th జనరేషన్ సిద్ధపరిచినటువంటి ఆ దేశం మామూలు దేశం కాదు. పాలు అలా ప్రవహిస్తాయి. ఎందుకు పాలు ప్రవహిస్తాయి? పాలు ఎప్పుడు ప్రవహిస్తాయి? పచ్చిక ఉంటే. పశువులు అంటే పశువులు దండిగా ఉంటాయి. పాలు ఎక్కువ ప్రవహిస్తాయంటే పశువులకు దండిగా పచ్చిక ఉంటుంది, పచ్చగడ్డి ఉంటుంది. ఇటువంటి దేశం మీ కొరకు నేను సిద్ధపరిచి ఉన్నాను. అంతే కదా దాని అర్థం. దేవుడు ఎప్పుడు కూడా గొప్ప గొప్పవి సిద్ధపరుస్తాడండి. మంచి మంచివి మన కొరకు సిద్ధపరుస్తాడు. మనకు అది అర్థం చేసుకోలేం. మేజర్ ప్రాబ్లం అది. ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం? అర్థము చేసుకోలేని వారముగా ఉంటాము. కొంతమంది, బ్రదర్ నా జీవితంలో మార్పే లేదే, పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగానే ఉంది, సమస్య ఎప్పుడు 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 అంతేనా? చాలాసార్లు మనం అనుకుంటుంటాం. ప్రియమైన వాళ్ళారా, తర్వాత చూడబోతున్నాం ఏంటి తిరిగి జవాబు అనేది. దేవుడేమో నీ కొరకు గొప్ప వాటిని సిద్ధపరచి ఉన్నాడు. ఏమని రాయబడింది? సిద్ధపరచి ఉన్నాడు, ఏర్పాటు చేసి ఉన్నాడు, రెడీగా పెట్టి ఉన్నాడు, శాంక్షన్ చేశాడు. ఇంతవరకు దేవుడు చేశాడు. అయితే నీవే అక్కడికి వెళ్ళకుండా ఉన్నావు. నీవు వెళ్ళి తీసుకోవాలి, అది తీసుకోకుండా ఉంటున్నావు. దేవుడు అంటున్నాడు, నేను అప్పగించి ఉన్నాను. ఏమన్నాడు దేవుడు? అప్పగించి ఉన్నాను. ఓ యెహోషువ, లేచి యొర్దాను దాటమన్నాడు. లేచి యొర్దాను దాటాలి. ఎందుకు లేచి యొర్దాను దాటాలా? అక్కడే కూర్చొని ఉండొద్దండి. లేచి ఏం చేయాలి? నీ వాగ్దానాన్ని స్వాధీనపరచుకునే దానికి నువ్వు బయలుదేరడం ప్రారంభించాలి. మనం ఏం చేస్తాం? బ్రదర్ నా పరిస్థితి అంతే అండి. మీకు తెలియదండి, మా ఇంటి పరిస్థితులు మొత్తం పోగొట్టుకున్నాం. ఏమైందండి పోగొట్టుకుంటే? అంతకంటే ఇచ్చే దేవుడు ఈరోజు మనకున్నాడు. అంతే కదా. అంతకంటే ఇవ్వగలిగిన గొప్ప దేవుడు మనకున్నాడు. వీ హ్యావ్ అన్ ఆల్ పవర్ఫుల్ అండ్ ఆల్ మైటీ గాడ్. చాలాసార్లు మనము దేని గురించి ఆలోచన చేస్తాం? వాగ్దానాలను గురించి ఆలోచన చేయం. దేవుడు నిన్ను గురించి ప్లాన్ చేస్తున్నాడు అని ఆలోచన చేయం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. చూడండి, ఆయన దేవుడు యేసు ప్రభు మనల గురించి ఒకటే ప్లాన్ చేస్తూ ఉంటాడంట. ఒకటే ప్లాన్ చేస్తూ ఉంటాడు. కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఈరోజు మీ ఇంట్లో మీరు ఏం భోంచేసేది తెలియదండి మీకు 99%. అయితే మీ తల్లికి తెలుసు. ఎందుకంటే ఆమె కొని ఉంటుంది, తయారు చేసి ఒకవేళ వచ్చి ఉండవచ్చు. ఇన్ ద సేమ్ వే నీ జీవితంలో ఈ రోజు నువ్వేం పొందబోతున్నావు, ఈ నెలలో ఏం పొందబోతున్నావు నీకు తెలియకపోవచ్చు. అయితే దేవుడు నీ కొరకై అందమైన ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నాడు. ఒక బ్యూటిఫుల్ ప్లాన్. ఎకనామిక్స్ చదివినటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే 10 సంవత్సరాలకు ఒక ప్లాన్ చేస్తారు, 10-year ప్లాన్. పంచవర్ష ప్రణాళిక 5-year ప్లాన్ వినింటారు, ప్రభుత్వాలు చేస్తాయి. 5 సంవత్సరాలకు ఒకసారి ప్లాన్. 1 సంవత్సరానికి ప్లాన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మన దేవుడు ఎలాంటి వాడు చెప్పంటారా? ప్రతిరోజుకు నీకు ఒక ప్లాన్ ఉంటుందండి. హల్లెలూయా. ప్రతిరోజుకు బైబిల్లో రాయబడింది, వారు నిద్రలేయగానే వారి చుట్టూ, పాలెము చుట్టూ ఏమైందంట? ఆ మంచు కణాల్లాగా మన్నా కురిసింది. వాళ్ళు నిద్ర లేయక ముందే సంథింగ్ ఏదో దేవుడు ప్లాన్ చేసి కురిపించేశాడు. అయితే గుడారాల్లో నుంచి బయటికి వెళ్ళి ఆ మన్నా తీసుకోవాలి. వాళ్ళు గుడారాల్లోనే కూర్చొని
బ్రదర్ మీకు తెలియదు బ్రదర్, ఇది ఎడారి బ్రదర్, ఇక్కడ తిండి ఎక్కడ ఉంటుంది బ్రదర్, ఇది మీకు అర్థం కాదండి, మా పరిస్థితులు అర్థం చేసుకోండి, ఇది మేము ఎడారిలో ఉన్నాం అనుకుంటే కుదరదు. నీ మనస్సే నీ శత్రు, నీ కన్విక్షన్సే నీ శత్రువు అని చెప్తుంటున్నా. నువ్వు ఏమనుకుంటున్నావే అదే నీ శత్రు. నిజమే. అయితే ఎడారిలో మన్నా కురిపించిన దేవుడు మన దేవుడు. ఆమేనంటారా? ఎడారిలో మన్నా కురిపిస్తాడు. నువ్వు ఎడారిలో ఉండు, అరణ్యంలో ఉండు. వాట్ డస్ ఇట్ మీన్? అసలు దాని అర్థం ఏంటి? నీ దేవుడు సర్వ సమృద్ధి కలిగినటువంటి దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. నేను ఒక తమాషా ప్రార్థన చేస్తాను, అయితే నిజంగానే చేస్తానండి, తమాషాగా కాదు. దేవా, మీ దగ్గర ఉండేటువంటి రిసోర్సెస్, మీ దగ్గర ఉండేటువంటి నిధులు వరల్డ్ బ్యాంక్ కంటే ఎక్కువ ప్రభువా అంటారు. ప్రపంచ బ్యాంక్ కంటే ఎక్కువ నిధులు మీ దగ్గర ఉన్నాయి. అవుట్ ఆఫ్ యువర్ అబండెన్స్ ఐ టేక్. మీ దగ్గర ఉండే సమృద్ధిలో నుంచి నేను తీసుకుంటున్నాను ప్రభువా. మీ సమృద్ధిలో నుంచి నాకు కావాలి. నా జీవితంలో నేను ఫీజు కట్టేదానికి నా దగ్గర డబ్బు లేదు. పోయిన సంవత్సరం ఇంతే, అటుపోయిన సంవత్సరం అంతే. గుడారములో ఇశ్రాయేలీయుడులాగా ఉండవద్దు. గుడారములో నుండి బయటకు వచ్చి చూడు. నీ చుట్టూ కురిసిన మన్నా కనిపిస్తుందండి. నీ చుట్టూ మన్నా కురిసింది ఆల్రెడీ, ఇప్పటికే మన్నా కురిసింది. దేవుడు అన్నాడు, అబ్రహామా బయటికి వచ్చి చూడు ఒకసారి, ఆకాశ నక్షత్రాలను లెక్కించు. నువ్వు ఏం చేయాలి? నీ థింకింగ్లో నుంచి, నీ యొక్క కన్విక్షన్స్లో నుంచి మొట్టమొదట మనం బయటికి రావడం నేర్చుకోవాలి. బయటికి వచ్చి ఏం చేయాలి? దేవుడు కురిపిస్తున్నాడు, నీ పాలెము చుట్టూ కురిపిస్తున్నాడు, మన్నా కురుస్తా ఉంది. బిజీ ఏంటి? ఏరుకోవడం, సమకూర్చుకోవడం. దేవుడు నిన్ను గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు. నీవు ఆలోచన చేసుకోవాల్సిన పని లేదు, వరి కావలసినటువంటి పని లేదు. బైబిల్లో చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8 నుంచి మనం చదువుకుందాం. యెషయా 55:8 నుంచి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ప్రైజ్ గాడ్. ఓకే, ఎప్పుడైనా నా ప్రక్కన ఒక ట్రాన్స్లేట్ చేసే వ్యక్తి నిలబడ్డాడు అనుకుందాం. ఎత్తుగా ఉంటాడు నాకంటే, అయితే కొంచెం ఎక్కువగా ఉంటారు, ఒక అంగుళం అనుకుందామా? మరి దేవుని ఆలోచనలు కూడా నీ ఆలోచనల కంటే ఎంత ఎక్కువగా ఉన్నాయి? కొంచెమా? 1 సెంటీమీటర్ ఎత్త, 1 అంగుళం ఎత్త, చాలా ఎత్త? ఎంత ఎత్తు? బైబిల్ చెప్తుంది, భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉందో దేవుని యొక్క ఆలోచనలు నీ ఆలోచనల కంటే అంత ఎత్తుగా ఉన్నాయి. స్ట్రెచ్ యువర్ ఫెయిత్. ఐఎమ్ నాట్ సేయింగ్ స్ట్రెచ్ యువర్ ఇమాజినేషన్. నీ యొక్క ఊహ పెంచమని చెప్పడంలా నీ విశ్వాసాన్ని పెంచడం ప్రారంభించు. పెంచితే దేవుని ఆలోచనలు అందుకుంటావండి. హల్లెలూయా. దేవుడు ఎంత ఆలోచిస్తాడంట. దావీదు అనేటువంటి ఒక గొర్రెల కాపరి అబ్బాయి ఉన్నాడు, చిన్న గొర్రెల మంద కాపరి. దావీదు ఒకవేళ ప్లాన్ చేస్తాడు. ఏమని ప్లాన్ చేస్తాడు? ఏదో ఒక విధంగా ఈ వచ్చే సంవత్సరానికి ఇంకొక 10 గొర్రెలు కొనాలి. ఏదో ఒక విధంగా మెల్లిగా నాకు ఒక 100 గొర్రెలు ఉండాలి, ఏదో ఒక విధంగా 500 గొర్రెలు ఉండాలి. ఎంతున్న గొర్రెలు పెంచుకోవాలని చూస్తాడు, కానీ తన జీవితంలో తను ఇశ్రాయేలుకు రాజు అవుతాడు అని ఊహించి ఉంటాడా? అందుకే దేవుడు అంటున్నాడు, నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కాదంటున్నాడు. ఏమంటున్నాడు దేవుడు? నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కాదు, నా యొక్క తలంపులు మీ తలంపుల వంటివి కాదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో. అబ్రహామా బయటికి రా. ఏం ప్రభువా? ఒక దేశాన్ని చూపిస్తాను, ఆ దేశమును అప్పగించి ఉన్నాను. ఏంటి ఆ దేశం? పనికిమాలిన దేశమా? కాదు, పాలు తేనెలు ప్రవహించే దేశం నీ కొరకు సిద్ధపరిచి ఉన్నాను. ఆమేన్ అంటారా అందరు? ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు మన కొరకు లేదా ఈ కొత్త సంవత్సరంలో గొప్ప గొప్పవి సిద్ధపరిచి ఉన్నాడు. యూ హ్యావ్ టు నో దాట్. సిద్ధపరిచి ఉన్నాడు, ఖచ్చితంగా చెప్తాను నేను. దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు. అయితే నీ జీవితంలో మరి నువ్వంటావు, ప్రభువా ఈ సందేశాలు ప్రతి కొత్త సంవత్సరం, ప్రతి జనవరిలో మరి కృపాపరిచయంలో వింటూనే ఉంటాను ప్రభువా, ఎప్పుడు నేను అట్లాగే ఉన్నాను ప్రభువా. సరే, దేవుడు ఏం చెప్తాడో చూద్దామండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని. దేవుడు ఏమంటున్నాడు? నీ మార్గమును నువ్వు వర్ధిల్ల చేసుకుంటావంట. వెరీ సింపుల్. దేవుడు అన్నాడు, నేను అప్పగించి ఉన్నాను, ఇక నీ మార్గాన్ని నువ్వు వర్ధిల్ల చేసుకుంటున్నాడు.
నువ్వు ఎంతవరకు వర్ధిల్లుతావో, ఎనీ ఎక్స్టెంట్. యోబును గమనిస్తే తూర్పు దిక్కున ఉన్న జనులందరిలో అతడే గొప్పవాడు. ఎస్, వై? అతడు అందుకున్నాడు ఆ యొక్క దీవెనలు. నీ జీవితంలో కూడా దేవుడు నీ కొరకు ఎత్తిపెట్టి ఉన్నాడు. బీ ఇన్ ద రేస్ టు విన్, టు అక్వైర్ అండ్ టు పొసెస్. ఇదిగో వాటిని పట్టుకునే దానికి, స్వాధీనపరచుకునే దానికి మనం ఏం చేయాలా? పరిగెత్తడం ప్రారంభించాలి, అందుకోలేదానికి. అంతేగాని గుడారంలో కూర్చొని ఇది ఎడారండి, ఇక్కడ ఆహారం దొరకదండి, మీకు తెలియదా, మీకు కూడా చదువుకున్న వాళ్ళే కదా అనుకుంటూ ఉంటే గుడారంలోనే ఉంటావు. గుడారంలో ఆకలితో పడి అల్లాడుతావు. నిన్న మొన్న ఒక న్యూస్ ఐటమ్ నేను చూశాను. ఒక బ్రదర్, ఒక సిస్టర్, ఒక అన్న చెల్లెలు, అక్క తమ్ముడు 10 సంవత్సరాలు ఇంట్లో నుంచి బయటికి రాలేదట. వాళ్ళు 10 సంవత్సరాలు ఇంట్లో నుండి బయటికి రాకుండా ఇంట్లోనే ఉన్నారు. ఏమంట కారణం? వాళ్ళ తల్లి చనిపోయినప్పటి నుంచి వాళ్ళకి జీవితం మీద వైరాగ్యం కలిగి 10 years నుంచి లోపల అట్లాగే ఉన్నారు. మిగిలిన వారు వాళ్ళ తల్లి చనిపోయినా లోకంలో ఉంటూ దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పొందుతూ, తర్వాత ఉద్యోగం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవన్నీ పొందినారు. అయితే ఈ బ్రదర్ అండ్ సిస్టర్ ఏం చేశారు? అమ్మ చనిపోయింది అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారు? కూర్చొని దుఃఖపడతా ఉన్నారట. విశ్వాస జీవితంలో ఒక పెద్ద సమస్య చెప్పంటారా? సమస్యలోనే కొంతమంది ఉంటారండి. ఒకసారి నేను వాక్యాలు చెప్పాను, సమూయేలు ఎంతకాలం నువ్వు దుఃఖిస్తావు అన్నాడు. అరైజ్ అన్నాడు. సమూయేలు ఎంతకాలం నువ్వు దుఃఖిస్తావు? దుఃఖంలోనే ఉంటూ పొరపాటైంది, సౌలు ఎందుకు ఇట్లా చేశాడు, ఇదిగో దేవుడు చెప్పినట్లుగా వినింటే ఎంత బాగుండేది, అప్పుడు నా యొక్క మిషన్ సక్సెస్ఫుల్ అయ్యేది. నో, యు కెన్ రియలైజ్, యు కెన్ రిపెంట్, బట్ లాంచ్ ఆన్. ఇదిగో ముందుకు సాగడం ప్రారంభించాలి. తప్పును తెలుసుకోవాలి, పశ్చాత్తాపడాలి, క్షమాపణ అడగాలి. అయితే దేవుడు అన్నాడు, సమూయేలు లేయి అన్నాడు, అరైజ్ అన్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, దేవుడు యెషయా ద్వారా చెప్తున్నాడు, నా యొక్క మార్గములు మీ యొక్క మార్గముల కంటే చాలా గొప్పవి, నా తలంపులు మీ తలంపుల కంటే చాలా ఉన్నతమైనటువంటివి. ఇక్కడ దేవుడు యెహోషువతో అంటున్నాడు, యెహోషువ, కనాను దేశం నీకు అప్పగిచ్చేశాడు, హ్యాండెడ్ ఓవర్. యెరికో నీదే, హాయి నీదే, ఇదిగో ఆ యొక్క గిబియోను నీదే, యెబూసీయుల పట్టణమైన యెరూషలేము నీదే. అయితే నీకొక మార్గాన్ని పెట్టాను, నీ మార్గాన్ని నీవు వర్ధిల్ల చేసుకోవాలి. ఏమంటున్నాడు దేవుడు? అక్కడే కూర్చొని ఉంటామా? అక్కడే ఉంటాం. లేదు, దేవుని యొక్క నామహిమార్థమై నీ యొక్క 2021 ఈ కొత్త సంవత్సరపు ప్రయాణములో నీ కొరకు ఏం కాచుకొని ఉన్నాయి? పచ్చిక బయళ్ళు. నీ కొరకు ఏం కాచుకొని ఉన్నాయి? శాంతికరమైన జలములు. ఒకవేళ గాఢంధకారలోయ ఉంటామా? ఓకే, నెక్స్ట్ పచ్చిక బయళ్ళు ఉంది. ఓకే, నెక్స్ట్ గాఢాంధకారపు లోయ ఉంది. అండ్ వీ విల్ నెవర్ గివ్ అప్. మనం ఎప్పుడు కూడా విసుక్కు, మన యొక్క విశ్వాస యాత్రలో మనం ఎప్పుడు కూడా ఏమంటాం? నిరీక్షణ పోగొట్టుకో. అది దేవుని యొక్క చిత్తం కాదు. దేవుడు అంటున్నాడు, యెహోషువ లేచి యొర్దాను దాటమన్నాడు. ఏమన్నాడు? లే, ఇక్కడ ఎందుకు కూర్చొని ఉంటావు? ఇది దాటితే అదిగో కనాన్, జస్ట్ దాట్, అంతే. అయితే మనం అక్కడే కూర్చొని ఉంటాం. దేవుడు అంటున్నాడు, నేనేమో అప్పగించి ఉన్నాను, నీ మార్గమును వర్ధిల్ల చేసుకో. ప్రభు మనతో మాట్లాడుతుండగా కళ్ళు మూసుకుందామా? ప్రేమగల తండ్రి, ఇప్పటికే సమస్తమును మీరు మాకు అప్పగించి ఉన్నారు ప్రభువా, సమస్తము తండ్రి. అందుకు మీకు స్తోత్రం ప్రభువా. మీరు మాకు అప్పగించని దీవెన ఏది లేదు ప్రభువా, మీకు వందనాలు. మీరు మాకు అప్పగించని స్థితి ఏది లేదు ప్రభువా, మీకు వందనాలు ప్రభువా. తండ్రి, అయితే లేచి వెళ్ళి మేము స్వాధీనపరచుకోవాలి ప్రభువా. లేచి వెళ్ళి మీరు మాకు అప్పగించిన బ్లెస్సింగ్స్ మేము స్వాధీనపరచుకోవాలి. మా మార్గాన్ని మేము వర్ధిల్ల చేసుకోవాలి. మీకు స్తోత్రం ప్రభువా. అందరి మీదపై పరిశుద్ధత, వాక్యానుసారమైన జీవితం, వాక్యానికి లోబడ్డం, వాక్యానికి విధేయులు కావడం తండ్రి అత్యధికం చేయండి ప్రభువా. మా జీవితాల్లో భూలోకాన్ని మేము స్వతంత్రించుకోవాలి ప్రభువా. తండ్రి, సేవ చేసేవారు అనేక మందిని రక్షణలోనికి నడిపించినట్లుగా మీ కృపనివ్వమని ప్రార్థన చేస్తుంటున్నా. దేవా, మీకు స్తుతి, మీకు మహిమ, మీకు ఘనత, మీకు ప్రభావం చెల్లిస్తున్నాం. యేసు నామమందు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.